ఎలా ఉంటుందో మీరు చూడండి. బిర్యానీ గిన్నెకి పెట్టుకున్న తర్వాత 2 కేజీలు నెయ్యి అండి. ఇది 4 కేజీలు అండి, 20 కేజీలు పెద్ద బయలుదేరు దమ్ముకి. 2 ఆయిల్ పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకున్న తర్వాత మనం బాగా పచ్చిమిర్చి కేజీ, ఆనియన్స్ 3 కేజీలు వేసుకోవాలండి. పుదీనా కలర్ వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత కాజు వేసుకుని బాగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినాయండి. అల్లం తర్వాత వెల్లుల్లిపాయ 2 కేజీలు, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు అల్లం, 2 కేజీలు. అలాగే ఉల్లిపాయలు బాగా వేసి టమాటాలు వేసుకోవాలి. ఒక 5 కేజీలు కొత్తిమీర కొద్దిగా వేగిన తర్వాత వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత కల్లుప్పు అంటే రాళ్ళుప్పు అండి, చిల్లీ పౌడర్, లైట్గా పసుపు, చికెన్ మసాలా ఎవరెస్ట్ చికెన్ మసాలా ఒకరు వేసుకుందామండి. 1/2 కేజీ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడుక్కున్న చికెన్ విషయంగా ముందుగా కడుక్కున్న దానికి మన మసాలాలో వేసుకున్నాం. దానికి ముందు బాగా చికెన్ వేసుకున్నాం. దమ్ మొక్కలు చూసారుగా 70-80 గ్రామ్స్ ఉంది తీసుకోవచ్చు. చికెన్ బాగా కలేసుకోవాలండి. కలేసుకున్న తర్వాత చూసారుగా చికెన్ వేగుతుంది. బిర్యానీ మూత దమ్ము తీసిన తర్వాత మనం పాలు చూసారుగా ముక్క వేగుతుంది. పాలు 2 లీటర్ పాలు, 20 కేజీ బిర్యానీకి 1 లీటర్లు. తర్వాత పెరిగేసుకున్నాం 5 లీటర్లు. తర్వాత పెరిగేసుకున్నాం 3 లీటర్లు పెరుగు చూసిందండి. ముందుగా బిర్యానీ నానబెట్టుకుని పెట్టుకున్నాము. ఆడు వాటర్లో తర్వాత వేసుకున్నాం. చెక్క లవంగం యాలకులు వేసుకున్నాము. బిర్యానీ వేసుకొచ్చిందండి. చూసాము ఇట్లా జరగరుగా కలుపుకోవడం మొక్కలు కలిసి విరిగిద్దండి. మొక్క అవ్వకుండా పైన కలుపుకోవాలి. బాయిల్ అవుతుంది. 60% ఉడికేసిందండి. లాక్కున్నాం, పోసుకున్నాం. వేసుకున్న తర్వాత మనం ముందుగా కూర పెట్టిన దానికి బిర్యానీ రైస్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా ముందుగా తయారు చేసిన బిర్యానీ బిర్యానీ మసాలా, ధనియాల పౌడర్, నెయ్యి, గరం మసాలా, కొద్దిగా నెయ్యి, కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత మనం దమ్ము పెట్టుకోవాలండి. దమ్ము పెట్టుకునే విధానం మూత వేసుకున్నాం. దానిపైన బొగ్గులు, కర్రపుల్లలు వేడి కింద దమ్ము అయితే పైన వేసుకొని 30 మినిట్స్ తర్వాత దమ్ము ఉంచుకొని 1/2 అవర్. చూసారుగా నా పేరు చంద్రశేఖర్ అండి. శేఖర్ అంటారు. ఏ వాటరింగ్ అయినా క్యాటరింగ్ అయినా ఏది సౌకర్యంగా అవైలబుల్ ఉంది.